సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నటునిగా మీది 5 దశాబ్దాల ప్రతిహత పై వెళ్ళిపోతాం. ప్రొడ్యూసర్గా కూడా మీరు గొప్ప సక్సెస్ పొందారు. కడప రెడ్డి నేను ఎందుకు తీశానంటే సినిమాలు అంటే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి మన కింద అని చెప్పి ఎలా వచ్చింది ఆలోచన? ముందు ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనుకో? నేను పడే కష్టాలు చూశానండి. నేను పడే కష్టాలు చూసి అసలు మనం కూడా ఒక సినిమా తీస్తే ఒక 10 ఫ్యామిలీలు బతుకుతారు కదా. ఏ ఇయర్లో సార్ ఇది? ఏ ఇయర్ అంటే కడప రెడ్డమ్మ 92 90 ఆ రేంజ్లో అండి. శారద గారు మెయిన్ రోల్ కడప రెడ్డమ్మ. అంటే అసలు ముందు ఎందుకు మొదలెట్టామంటే ఈ మన మలయాళం నుంచి ఒక సినిమా కొనుక్కొచ్చాడు. అంటే వాళ్ళు చెప్తే ఏడుస్తారు అనుకోండి కొంతమంది. మమ్ముట్టి చేశాడు ప్రేమ ఖైదీ. ఓకే, అది మా కథ అని చెప్పేసి రైటర్స్ అమ్మేసుకున్నారు. బట్ అది తీసుకొచ్చి ఆ మమ్ముట్టి వేసిన వేషం శారద గారిని చేసి కథ తయారు చేయించాను. సినిమా ఎందుకు తీద్దామని ఆలోచిందంటే ఆ మేకప్ మెన్లు, కాస్ట్యూమర్స్ వాళ్ళంతా తీయండి సార్ ఓ సినిమా మేమంతా బతుకుతామని అంటే దానికోసం ఆయన మొదలెట్టాడు. బడ్జెట్లో తీద్దాం చక్కటి బడ్జెట్ వేసి 1 మంత్లో సినిమా తీసేద్దాం. బిజినెస్ అయితే అవుతుంది, లేకపోతే రిలీజ్ చేద్దాం. పెద్ద అందులో అప్పుడెంత అండి 3 లక్షలు 4 లక్షల్లో కాపీ వచ్చేది ఫస్ట్ కాపీ. దానికోసం ఆయన ప్రేమ ఖైదీ తీసుకుంటే ఆ ప్రేమ ఖైదీ ఆ రైటర్స్ వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అమ్ముకుని నాకు కడప రెడ్డమ్మ కథ ఇచ్చారు. సరే కడప రెడ్డమ్మ తీసా. కడప రెడ్డమ్మ తీస్తూ ఉండగా అప్పుడు భరద్వాజ డైరెక్టర్ని చేశాం. కడప రెడ్డమ్మ జరుగుతూ ఉండగానే జగన్నాటకం మొదలెట్టాం. ఈ సినిమా సగం 3 వంతుల ఏదలకి. భరద్వాజకి కోపం వచ్చింది. నేనుండగా నువ్వు 2వ సినిమా ఇంకోళ్ళకి ఇస్తావా నాకు ఇవ్వకుండానని అతనికి కోపం. సరే ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి, అన్నీ చెప్తే బాగాది వాళ్ళ. సరే వెంటనే మోహన్ గాంధీతో జగన్నాటకం మొదలెట్టాం. అది 3 వంతుల ఏదలకి ముత్యాల సుబ్బయ్యని పిలిచా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హీరోగా పెళ్ళంటే నూరేళ్ళ పంట మొదలెట్టారు. అంత ఇతనికి కోపం వచ్చింది. సో నేను చూసా ఈ సినిమాలో ఫస్ట్ బాలకృష్ణతో ఒక సినిమా మొదలెట్టామండి. ఒక 4 పార్ట్నర్స్, కలియుగ కృష్ణుడు అని ఆ సినిమా తీసాం. దానిలో ఒక 7 లక్షలు మిగిలింది, తలా 2 లక్షలు మిగిలింది ఆ రోజుల్లో. అక్కడి నుంచి ఒక 10 ఫ్యామిలీలు బతుకుతాయి కదా మనం సినిమా తీస్తే అనేది పడిపోయింది మైండ్లో. దానికోసమని సినిమాలు మొదలెడితే ఈ డైరెక్టర్లతో బాధపడలేక మనం సినిమాలు తీయకూడదురా అని చెప్పి మానేశారు. ఇండస్ట్రీ మంచి ప్రొడ్యూసర్ని పోగొట్టుకున్నా. నేనేం చేయను, ఇది తీస్తే ఇది మొదలెడితే ఆడికి కోపం, అది మొదలెడితే ఈడికి కోపం. ఓకే, అందుకు ప్రొడ్యూసర్ అయ్యానండి. లేకపోతే ప్రొడ్యూసర్ని అవ్వాలన్నంత అవసరం లేదు. సరే అప్పుడుకి అవసరం, పిల్లలు పెద్దాళ్ళు అవ్వలేదు, చదువుకుంటున్నారు, డబ్బులు కూడా అవసరం, ఏమైనా వస్తే వస్తాయి. ఓకే, అంతేగాని ఎక్స్పెక్ట్ చేసి మాత్రం తీయలేదు సినిమా. ఆ విధంగా సినిమా ప్రొడ్యూసర్ అయ్యాం. తర్వాత డబ్బింగ్ చేసాం ఒక 5-6 సినిమాలు. డబ్బింగ్ చేసి ఎవరో ఫ్రెండ్స్ ఏంటంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదంటే వాళ్ళ పేరుని డబ్బింగ్ చేసి వచ్చిన డబ్బులు వాళ్ళకి ఇచ్చాం. బిగినింగ్ నుంచి అలాగే చేసేవాడిని. నేనే సంపాదించేయాలి తినేయాలని ఎప్పుడు నేను అనుకోలేదు అసలు. కావాలి నా పిల్లలు కోట్లు కొందాం, ఆ బిల్డింగ్ కొనేద్దాం, ఈ బిల్డింగ్ కొందాం అని అనుకునేవాడిని కాదు. అలా అనుకుంటే రామారావుని అడ్డం పెట్టుకుని కొన్ని కోట్లు సంపాదించేవాడిని నేను. అదే నేను అడగబోతుంది. రామారావు గారితో సినిమా తీయాలని అందరూ కోరుకుంటారు కదా, మీకు అది చాలా ఈజీ పని కదా. అవును, అది అలా ఆ యాంగిల్లో ఎప్పుడు అనుకోలేదండి అసలు. సినిమాలు తీద్దాం, ఊకే డబ్బులు సంపాదించేది. ఆయన పైగా రామారావు ఎంత మంచివాడంటే, ఒక ప్రొడ్యూసర్ దెబ్బతిన్నాడంటే మంచి డిమాండ్ ఉన్న రోజులు ఆయనకి డేట్లు ఇచ్చేవాడు. కిషోర్ ఇదిగో ఈ డేట్లు నువ్వు తీసుకో, ఎవరికన్నా అమ్ముకో అనేవాడు. ఆ కిషోర్ ఏం చేసేవాడు, ఇంకొకరికి అమ్మేవాడు. అలా వచ్చినాయి ఈ కొండవీటి సింహం, ఈ సినిమాలన్నీ అలా వచ్చినాయి. వేరే వాళ్ళ డేట్లు వాళ్ళకి 2 లక్షలకో 3 లక్షలకో ప్రాఫిట్కి వాళ్ళు అమ్మేసుకునేవాళ్ళు ఇంకొకళ్ళకి. ఆ 2 లక్షల పాత ప్రొడ్యూసర్కి వచ్చాయి. ఎంత ఉదాత్త హృదయం అండి. ఎంత ఉదాత్త హృదయం ఏంటండి. ఎవరైనా కూతురు పెళ్లి చేసుకోవాలంటే వెంటనే డేట్లు ఇచ్చేవాడు. ఆ డేట్లు అమ్ముకుని దాంతో ఆ కూతురు పెళ్లి, ఆ డబ్బులు ఇస్తారో ఇవ్వరో అని ఆ డబ్బులు ఇచ్చేదాకా అతనే వచ్చి షూటింగ్కి తీసుకెళ్ళేవాడు. ఆ ప్రొడ్యూసరు కారులో రావాలి ఆయన, రూల్ పెట్టాడు అనమాట. డబ్బులు వచ్చేసినాయి అన్నాక ఆయన వదిలేసేవాడు. అటు అంత మంచి యుగ పురుషుడు.
మామూలుగా పెద్ద మనిషి ఒక అతను గొప్పవాడు అయ్యాడంటే ఎన్నో క్వాలిటీస్ ఉంటే తప్ప గొప్పవాడు అవడం. మిగిలిన వాళ్ళంతా అక్కడే ఉంటారు లోకంలో, ఇంతకన్నా పెరగరు. బట్ ఆయన అంత పెరిగాడంటే కారణం ఏంటంటే అన్ని గొప్ప క్వాలిటీస్ ఉండబట్టి. అంత గొప్ప మనస్తత్వం. ప్రతివాడు వాడు బాగుండాలి, ఈడు బాగుండాలి, మన వాళ్ళంతా బాగున్నారా, మన వాళ్ళంతా బాగుంటే మనకు హ్యాపీ. ఆయన పద్ధతి అదనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటే మనం హ్యాపీ. ఆ మనస్తత్వం ఉన్న వాళ్ళంతా బాగుపడతారు. ఇవాళ ఎవరికి ఉందో చెప్పండి? ఎవడికాడు నా స్వార్థం తప్ప, ఇంకో 2 గేట్లు కట్టించాను, ఇంకో 2 మేడలు కొన్నాను అనేవాడే తప్ప పక్కాడు బాగుపడాలి అనుకునేవాడే లేడు. వీళ్ళంతా మారిన రోజుని మళ్ళీ స్వర్ణయుగం స్టార్ట్ అవుతుంది. ఆయన దర్శకత్వం వహించే సినిమాల్లో కూడా మీకు ప్రత్యేకంగా పాత్రలు ఉండేవి కదా? అవునండి. చాణక్య, చంద్రగుప్త, అన్నిట్లో. చాణక్య, చంద్రగుప్త చూసి ఉంటారు. ముగ్గురు మహానుభావుల మధ్య నేను నటించాను. అవును. సత్యనారాయణకి అసిస్టెంటు, రామారావు, శివాజీ గణేష్ను, వీళ్ళందరి మధ్య కిరణ్ నాగేశ్వరరావు, వీళ్ళందరి మధ్య చేయటం అంటే మామూలు విషయం కదండి. ఏదో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల వచ్చినాయి ఆ వేషాలు. అంటే ఆ క్యారెక్టర్ ఫిట్నెస్లు ఉండేయండి ఏ వేషం వేసినా. ఇప్పుడు రామారావు రావణాసుడు వేస్తే నేను ఇంద్రజిత్తు వేశానంటే మరి ఆ పోటాపోటీ ఉండేది కదా. ఆ పోటాపోటీ ఇవాళ లేదు. ఇంద్రజిత్తు వేయడానికి మనుషులు లేరు ఇవాళ, ఆర్టిస్టులు రావట్లేదు. అంతగా ప్రేమించారు కదా రామారావు గారు మిమ్మల్ని. అది మీకు గర్వంగా ఉంటుందా? ఏమనుకుంటారు మీరు? మీ మనసులో ఫీలింగ్ ఏంటి? ఆ మహానుభావుడు దయ అంత. నేను ఎప్పుడు గర్వపడినండి. సొంత మనిషి, నా మనిషి అని అనుకుంటాం కాబట్టి గర్వం రాదు. గర్వం వచ్చిందంటే నేను నాశనం అయిపోయినట్టే. అందుకే మనిషికి గర్వం రాకూడదండి. ఎంత పెరిగినా సరే నార్మల్గా ఉండాలి. ఇంటర్వ్యూకి ముందు అందరినీ అడుగుతూ వచ్చా, చలపతిరావు గారి విశేషాలు చెప్పండి అంటే ఒక్కొక్కరు ఆయన రామారావు గారి మనిషి, కామన్గా చెప్తున్నాం ఆయన రామారావు గారి మనిషి. రామారావు గారికి మంత్రిగా, సైన్యాధిపతిగా, బాడీ గార్డుగా, బంటుగా, ఆయనకు సలహాలు ఇచ్చే వ్యక్తిగా, అన్నీ 360 డిగ్రీస్లో ఈయన ఉండేవాడు. ఎప్పుడు కాపాడుతూ ఉండేవాళ్ళం అండి ఆయన్ని. కాపాడటం అంటే అన్నీ చూసుకునేవాళ్ళం కానీ కాదు, ఆయన వ్యవహారాల్లో అన్నీ చూసుకునేవాళ్ళం. సో ఆయన హ్యాపీగా ఉండేవాడు, హ్యాపీగా నిద్రపోయేవాడు. రేపు పొద్దున్న 7 గంటలకు షార్ట్ అని నాకు చెప్పి పడుకునేవాడు, హాయిగా నిద్రపోయేవాడు. 7 గంటలకు అన్నీ రెడీగా ఉండేవి, వచ్చి రెడీ షార్ట్. ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవారండి ఆయనకు సంబంధించి అన్నిట్లో ఏం కావాలన్నా చేశాడు. నేను హరికృష్ణ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి మీద, హరి అండ్ పార్టీ అనగానే ఇక బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం. ఏం కావాలన్నా తీసుకొచ్చేవాళ్ళం, ఏం కావాలన్నా చేసేవాళ్ళం. ఆయన ఎప్పుడు కూడా 2 సినిమాలు మిక్స్ చేస్తూ ఉండేవాడు. ఒక సినిమాతో సరిపెట్టేవాడు కాదు. కర్ణ జరుగుతూ ఉండేది, అంత పెద్ద సినిమా, 3 వేషాలు, డైరెక్షను, ప్రొడ్యూసరు, ప్రొడక్షను. ఏం రా గాడిద, ఇవాళ ఉప్మాలో ఏం కరేపాకు తక్కువైంది, ఏం చూస్తున్నారు మీరు అని చెప్పి అక్కడ తిట్టేవాడు వాళ్ళని. ఇన్ని చేస్తా. ఓకే. అందుకే మీరు అటువంటి మనిషిని అసలు ఎక్కడ కనపడ్డం మనకి. ఆయనతో పోలిక లేదు, పోటీ లేదు. అంత గొప్ప డైరెక్టరు. ఉప్మాలో కరేపాకు ఎక్కడ, అక్కడికి వెళ్ళి కర్ణుడును దుర్యోధనుడు ఎక్కడ సంబంధం ఉందండి ఏమన్నా? పొద్దున 5 గంటలకు వచ్చి కిరీటం పెట్టుకుని ఏం టిఫిన్లు బాగున్నాయా, ఏం వడ బాగా వేసాడా లేదా, కాలినట్లేదే అనేవాడు. అంత ఎవరికి ఉంటుంది చెప్పండి? కాదు, ఆయన చాలా పీక్లో ఉండగా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అదే టైంలో మీకు 70s, 80s మీ లైఫ్లో కూడా చాలా పీక్ నటుడు. మీరు కూడా 2 షిఫ్ట్లు పనిచేసే అంత బిజీలో ఉన్నారు కదా. ఆయన హఠాత్తుగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన మిస్ అయిపోయామని మీకు అనిపించిందా? బాగా అండి. మిస్ అవడం ఏముంటుంది, మన చండశాసనుడు జరిగేటప్పుడు మద్రాసులో ఉంటారు, ఆయన హైదరాబాద్ వచ్చేసారు. అప్పుడు రాలేదండి ఇంకా. హైదరాబాద్లో ఉన్నాడు, మేము హైదరాబాద్లో యాక్ట్ చేస్తా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. మద్రాసులోనే ఉన్నాం. చండశాసనుడు జరుగుతుందండి, అప్పుడే పార్టీ పెట్టారు. పెడితే నేను ఆ పొలంలో కూర్చున్నాం ఇద్దరం. అన్నయ్య మరి మీరేంటి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు కదా, మేము కూడా వచ్చేసేమా ఇక వేషాలు మానేసి అని అంటే, వద్దు నేను ఇంత లోతు బురదలో దిగిపోయి ఉన్నా. ఈ రాజకీయాలంటే దరిద్రం, నీచం. మన వాళ్ళందరికీ చెప్పు, చక్కటి వేషాలు రాయించుకుని మంచి మంచి సినిమాలు తీయమను. సినిమాలు మాత్రం మానొద్దు. సినిమాలు జాతికి ఉపయోగపడతాయి, సొసైటీకి ఉపయోగపడతాయి. మనం చెప్పే నీతులు వాళ్ళు ఫాలో అవుతారు. నేను ఈ దరిద్రం పాలిటిక్స్లో ఇరుక్కుపోయా, దీనిలో నుంచి నేను బయటికి రాలేను అని చెప్పాడు. చెప్తే నేను వెళ్ళి చెప్పా అందరికీ, సోమన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, కృష్ణ గారికి, పెద్ద ఆయన ఇలా చెప్పాడా మీ అందరికీ అని. వెళ్ళలేదండి అందుకనే పాలిటిక్స్. ఎప్పుడన్నా మహానాడు పెడితే మాత్రం పిలిచేవాడు, వెళ్ళి నాటకాలు వేసి ఆ మహానాడులో వచ్చేసేవాడు. లేకపోతే నేను కూడా ఎమ్మెల్యేనే అయ్యేవాడిని, తర్వాత మినిస్టర్ అయ్యేవాడిని, ఏమయ్యేవాడిని నాకు తెలియదు. ఎందుకంటే గడ్డి పరకన పెట్టినా కూడా గెలిచారు ఆ సీజన్లో.
గడ్డి పరగ ఎవరో తెలియదు అసలు. తెల్లవని మనిషిని తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే అంటాడు, ఎమ్మెల్యే అయిపోయాడు. అలా గెలిచారు, మేము గెలిచేవాళ్ళం. అందుకని పాలిటిక్స్లోకి వెళ్ళలేదండి. అందుకే ఇంతవరకు పాలిటిక్స్ గొడవ పట్టించుకోం మేము. ఆయన ఆఖరి క్షణాలు, ఆఖరి రోజులు ఆ టైంకి మీరు దగ్గరగా ఉన్నారండి? కలిసేవాళ్ళు ఎప్పుడన్నా కనీసం? మద్రాసు నుంచి ఎప్పుడొచ్చినా ఆయన చూడకుండా వెళ్ళేవాళ్ళం కాదండి. 94 నాటికి మీరు ఇంకా మద్రాసులోనే ఉన్నారేమో? ఉన్నాం. మద్రాసు నుంచి వచ్చి కబురు చేసేవాడు. అక్కడ ప్రసాద్ అని ఉండేవాడు. రే పెద్ద నీకు చెప్పరా నేను వచ్చానని వెళ్ళి చెప్పేవాడు. బయట హోమ్ మినిస్టర్ వెయిట్ చేస్తున్నా సరే వారిని తర్వాత రమ్మనని ముందు మనం చలపాయని పిలువనేవాడు. నేను వెళ్ళిపోయాడు. నాకు ఎంబరేసింగ్ ఉండేది. వాళ్ళు హోమ్ మినిస్టర్ వాళ్ళంతా కూర్చున్నారు, మనం తిట్టుకుంటారేమో అని. ఇక మనం వెళ్ళగానే ఆయనకి అసలు ఒక కొండంత ప్రేమ వచ్చేసేది. ఏమిటి అమ్మగారు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చదువుతున్నారు, అయ్యి అన్నీ మొదలెట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నాకేమో బయట పాలిటిక్స్కి సంబంధించిన వాళ్ళు అంతా ఉన్నారు, ఏడుస్తారేమో మన మీద పడి. అన్నయ్య నేను వెళ్తాను. వద్దు ఉండు, వారు ఉంటారులే, నువ్వు ఉండు అనేవాడు. జన్మధన్యం అంటే ఇంతకంటే ఏం కావాలి సార్? ఏం కావాలండి మనకి? ఇప్పుడు 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 ఎన్ని కోట్లు ఉంటే తృప్తి ఉంటుంది చెప్పండి నాకు. అంతే, రామారావు గారిని చూస్తే చాలా అనుకునే జన్మల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు బోల్డ్ మంది బాధపడతారండి, ఆయనతో యాక్ట్ చేయలేకపోయాం మేము, అయ్యో మేము పుణ్యం చేసుకోలేదు అని బోల్డ్ మంది అంటే నాకు కళ్ళమ్మటి నీళ్లు తిరుగుతాయి. నిజంగా మీరు చెప్తుంటే మనం చేసుకున్న పుణ్యం వల్ల ఆయనతో అన్నేళ్ల సహచర్యం చేశాం. మహానుభావుడు అండి, మహానుభావుడు, నిజంగా మహానుభావుడు. ఎక్కడున్నా కూడా ఆయన బాగుంటాడు. ఖచ్చితంగా బాగుంటారు. ఆయన బాగుంటారు. మంచి మనస్సు అండి, మంచి మనస్సు. అందుకనే ఆయన కోట్లు కూడా సంపాదించలేదు. చీఫ్ మినిస్టర్ అయినా కూడా ₹1 జీతం తీసుకున్నాడు అంతే, ఒకే ₹1 తీసుకోకుండా ఉండకూడదు కాబట్టి. సంపాదించాడు, ఏమీ సంపాదించలేదండి ఆయన. పిల్లలకు కూడా ఉండటానికి ఒక ఇల్లు, తినటానికి ఉండేటట్టు అరేంజ్ చేసి వెళ్ళిపోయాడు అంతే. ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి లేవు ఆయన దగ్గర డబ్బులు ఇవ్వటానికి. ఒక ఇల్లు ఉండటానికి, మంత్లీ తినడానికి ఏదో వచ్చే రాబడి అంతే చేశాడు. అంత గొప్ప మనిషి అండి. మనం లైఫ్లో చూడలేం మనం అటువంటి మనిషిని. ఈ పర్సనల్ విషయాలు కూడా ఎందుకు చెబుతున్నానంటే జనానికి తెలుస్తుందని, అవును తెలుసుకోవాలని. మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరు కూడా. ఆ మహానుభావుడిని అంత సన్నిహితంగా చూసిన వాళ్ళు చెప్పగలగాలి, చెప్పే ధైర్యం ఉండాలి. అసలు మనిషికి తృప్తి ఎక్కడ చెప్పండి? ఎన్ని కోట్లు ఉంటే తృప్తి? పోనీ ఈ చచ్చిపోయిన వాళ్ళు, సోకాళ్ళు వాళ్ళంతా, ఇప్పుడు జయలలిత గారు చచ్చిపోయింది, కొన్ని కోట్లు వాళ్ళ కొట్టుకుంటున్నారు, వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేసి, అక్కడ దొరికి ఇక్కడ దొరికి, అక్కడ డబ్బులు దొరికి, ఇక్కడ పత్రాలు దొరికి. ఏమన్నా ₹1 తీసుకెళ్ళింది ఆవిడ? మన సొసైటీలో ఎంతమంది చచ్చిపోయారు? ఏళ్ళు ఎవరన్నా ₹1 తీసుకెళ్లారా? పోని పెద్ద పెద్ద గోడలు కట్టారు, పెద్ద పెద్ద గేట్లు కట్టారు, ఎవడన్నా ₹1 తీసుకెళ్ళాడా? ఏంటి ప్రయోజనం? తృప్తి. మన వాళ్ళంతా బాగున్నారా లేదా, అది తృప్తి. ఆ తృప్తి ఉన్న మనిషి హ్యాపీగా వెళ్ళిపోతాడు. కరెక్ట్. ఆయన అంత ఎత్తుకు లెగిశాడంటే కారణం ఏంటంటే ఆయన మంచితనం, ఆయన మనసు మంచిది. ఆ మనసు వల్ల అంత ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయాడు.